అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ఒక చర్చ అయితే జరుగుతా ఉంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యంగా. మరి కవిత గారికి క్లీన్ చిట్ వచ్చింది. కవిత గారి పైన కేసులు కొట్టివేయడం జరిగింది. మరి కవిత గారి యొక్క ప్రయాణం ఎటువైపు? బీఆర్ఎస్ పార్టీ వైపా? లేకపోతే సొంత కుంపటి పెట్టుకొని, సొంత పార్టీ పెట్టుకొని రాజకీయ ప్రయాణం చేయడమా? ఈ 2 ప్రశ్నలు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. మరి మనం ఒకసారి విశ్లేషణలోకి వెళ్ళినట్లయితే, ఒకవేళ కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు, మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి అధినాయకుడైనటువంటి కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు, అతి ముఖ్యంగా సొంత తండ్రి అయినటువంటి కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు గాని కవిత గారు అంటే ఆహ్వానం మేరకు కేసీఆర్ గారు పిలిస్తే బీఆర్ఎస్ పార్టీలోకి వెళతారా లేదా అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. గతంలోనే దీనికి సమాధానం ఇస్తూ కవిత గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకవేళ కేసీఆర్ గారు కానీ పిలిస్తే తిరిగి డెఫినెట్గా నేను కేసీఆర్ గారిని వెళ్ళి కలుస్తా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతానని చెప్పేసి ఆమె కుండ బద్దలు కొట్టి చెప్పినట్టు చెప్పడం జరిగింది. అయితే మరొక ప్రశ్న ఏంటంటే, ఒకవేళ కేసీఆర్ గారు ఆహ్వానం చేయకపోతే పార్టీలోకి, మరి సొంత కుంపటి సొంత పార్టీ పెట్టుకుంటే రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉండనుంది? మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలోకి వెళితే మరల పోయినటువంటి గుర్తింపు, పోయినటువంటి ప్రాధాన్యత ఆ పార్టీలో ఉంటుందా అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే దాదాపు ఒకవైపు అధికారపక్షమైనటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయినటువంటి దాదాపు 4 రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. మీ అందరికీ తెలుసు. మొదటి రిటర్న్ గిఫ్ట్ 2023 సార్వత్రిక ఎన్నికలు, రెండో రిటర్న్ గిఫ్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా, మూడో రిటర్న్ గిఫ్ట్ జూబ్లీస్ ఉప ఎన్నికలలో విజయ్ దుందిపి, నాలుగో రిటర్న్ గిఫ్ట్ సర్పంచుల ఎన్నికల్లో 2/3 మెజారిటీ తెచ్చుకోవడం. ఇక జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా 2/3 తెచ్చుకోవడం జరిగింది సీట్స్. ఇక ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అదే దుందుబిలో విజయ్ దుందుబి మోగించాలని రేవంత్ రెడ్డి సర్కార్ రెడీగా ఉంది. మరొక వైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలవడం కోసం ఇప్పటి నుంచి భారీ వ్యూహరచన చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము. మరైతే ఇప్పుడు కవిత గారు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా అంటే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుంది అనేది అయితే ఖచ్చితంగా చెప్పాలి. మరి కేసీఆర్ గారి యొక్క స్ట్రాటజీ, మరి దేశకీ నేత, అపర చాణక్యుడు అని తనకు తాను చాటి చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఈ చోట చాణక్యత ప్రదర్శిస్తాడా లేదా అనేది అయితే మనం ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే కవిత గారు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోకి వెళితే డెఫినెట్గా ఇప్పుడు బయటకు వచ్చి పోరాటం చేసి తనను తాను ప్రూవ్ చేసుకొని నేను తప్పు చేయలేదని చెప్పేసి న్యాయస్థానాలు సైతం క్లీన్ చిట్ ఇచ్చి ఇప్పుడు మరలా పార్టీలోకి వెళితే డెఫినెట్గా కేటీఆర్ గారిని కూడా డామినేట్ చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఇదే కేటీఆర్ గారి పైన ఆమె తీవ్ర స్థాయిలో బాణాలు సంధించడం జరిగింది, రాజకీయ బాణాలు. ఒకవైపు అందరితో ఆగోకోకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ గారి కోటరీ పైన ప్రధానంగా ఆమె ఆరోపించడం జరిగింది. ఒకటి హరీష్ రావు గారు, 2 సంతోష్ రావు గారి పైన ఎక్కువగా ఆమె విమర్శ అస్త్రాలు సంధించారనేది అయితే మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆమె కేసీఆర్ గారు ఆహ్వానం చేసినా సరే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారి తర్వాత లేదా కేటీఆర్ గారితో సమానంగా ప్రాధాన్యత ఉంటుందా లేదా అనేది అయితే మనం ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడైతే కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు ఒకవేళ కవిత గారు బీఆర్ఎస్ పార్టీలోకి వెళితే అది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుందని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంకా రెండో అంశం, ఒకవేళ కేసీఆర్ గారు పిలకపోతే మరి సొంత పార్టీ సొంత కుంపటి పెట్టుకొని ఆమె రాజకీయ ప్రయాణం చేస్తే ఏ విధంగా ఉండనుందనేది అయితే మనం ఖచ్చితంగా ఇక్కడ విశ్లేషణ చేసుకున్నట్లయితే మరి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక రకమైనటువంటి సామాజిక వర్గాలను ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం కేసీఆర్ అంటే కవిత గారు ఇప్పటికే బీసీ ఓటు బ్యాంకును ఓన్ చేసుకోవడం కోసం బీసీల కోసం పోరాటాలు చేయడం జరిగింది, బీసీల కోసం నినాదాలు చేయడం జరిగింది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇంకా బీసీలను ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అపాయింట్మెంట్ కోసం ఎప్పటి నుంచో ఆమె వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పటికే నారా లోకేష్ గారితో రాయబారం పంపించడం జరిగింది, నారా చంద్రబాబు నాయుడు గారికి రాయబారం పంపించడం జరిగింది. ఇప్పటికే ఆమె అపాయింట్మెంట్ రాక వేచి చూసేటువంటి పరిస్థితి. మరి ఒకవేళ సొంత కుంపటి పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అంటే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు చేసినటువంటి అవినీతి అక్రమాలను ఆమె ఆధారాలతో సుద్దా రీసెంట్గా ఆమె అంటే జాగృతి పార్టీ పెట్టకముందు రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేయడం జరిగింది. మరి సొంత పార్టీ పెట్టుకుంటున్నాను ఇంకా 2 నెలల్లో కూడా ఆమె అనౌన్స్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ లోపల కేసీఆర్ గారు కానీ ఆహ్వానం చేయకపోతే బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో పెద్ద దెబ్బ అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు ఏ విధంగా అయితే
తన రాజకీయ ప్రయాణంలో ఈ ఇద్దరి మధ్య సంబంధాలు, రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం అందరం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో రాజకీయాలు ఉండబోనున్నాయైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో, ఇప్పుడు బీసీ ఓటు బ్యాంకును ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ను ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కవిత గారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంటే మాజీ నాయకులు, సీనియర్ నాయకుల్ని ఇప్పటికే కవిత గారికి టచ్‌లో ఉన్నారని చెప్పేసి కూడా ఒక అంతర్గత సమాచారం. మరి చూడాలి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎటువైపు ఉంటే ఆ పార్టీలు విజయ దుందుభి మోగించనున్నాయి అనే తరహాలో ఈరోజు కవిత గారి యొక్క ప్రయత్నాలు ముమ్మరంగా ఉన్నాయైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో, ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతారు. నాయకుడు నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. మరి అదేవిధంగా కేటీఆర్ గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన లేకోకుండా ప్రచారం ముగించలేదు. మరి ఇప్పుడు కవిత గారు సైతం కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆకాశాన్ని ఎత్తేస్తున్నారు. వీళ్ళందరూ ఒక ఎత్తయితే కేసీఆర్ గారు మటుకు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తా ఉన్నారు. మరి కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఏంటి? ఒకవైపు తిడుతున్నారు, ఒకవైపు పొగుడుతున్నారు కుమారుడు, కుమార్తె. మరి ఏది నమ్మాలనే సంకటంలో తెలంగాణ ప్రజలున్నారు. అయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే మటుకు కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన ఒక రకమైనటువంటి అసంతృప్తి భావజాలంతో ఉన్నారు. ఏంటి ఆ అసంతృప్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఆలింగనం చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కువగా పూసుకొని రాసుకొని తిరగడం అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్‌కి అసలు నచ్చట్లేదైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో, ఎట్టకేలకు కవిత గారి యొక్క ప్రయాణం కేసీఆర్ గారి పిలుపు మేరకే ఉంటుంది అనేది అది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేశాం. అందరికీ నమస్కారం.